ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురైందని పాడుకొనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ స్కామ్లో 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు ఎట్టకేలకు బెయిల్ వస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాఖీ పండుగ రోజు కవిత కేటీఆర్కు తప్పకుండా రాఖీ కడతారని బీఆర్ఎస్ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు కవిత బెయిల్ కోసం చేసిన చర్చలు సఫలమయ్యాయనే టాక్ వినిపిస్తోంది. అందుకే హస్తి నుంచి వచ్చిన వెంటనే కేటీఆర్ కూడా కవితకు త్వరలో బెయిల్ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఎప్పటి నుంచో జైల్లో ఉన్న మనీష్ సిసోడియా కూడా బెయిల్ మంజూరైంది. దీంతో కవితకు కూడా బెయిల్ రావడం లాంఛనమే అని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే కవితకు స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. మరి సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలుగా జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు బెయిల్ రాబోతోందా? లిక్కర్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత అప్రూవర్గా మారనున్నారా? ఆగస్టు 12న సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. గత జూలై 1న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత తరపున లాయర్లు. అందుకు సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. ఢిల్లీకి వెళ్లొచ్చిన కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కవిత ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఆమె ఏకంగా 11 కిలోల బరువు తగ్గారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. త్వరలోనే కవిత విడుదల కానున్నారని కేటీఆర్ చెప్పారు. ఇక ఈ కేసుకు సంబంధించిన కీలక నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే కేజ్రీవాల్, కవితలకు కూడా బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా అప్రూవర్గా మారిపోయినందువల్లే బెయిల్ లభించింది. అందుకే కవిత కూడా అప్రూవర్గా మారిపోతే ఆమెకు కూడా షరతులతో కూడిన బెయిల్ లభిస్తుందని కవిత తరపు లాయర్లు భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి వ్యవహారం నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అంత మెజారిటీ రావడానికి కారణం బీఆర్ఎస్ఏ అని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అవ్వగానే బెయిల్ ఇస్తే అనుమానం వస్తుందని, కొంత జాప్యమయ్యాక పెద్దగా అనుమానాలు రాకపోవచ్చని, అందుకే ఇప్పుడు కవిత బెయిల్ కోసం రంగం సిద్ధమైందని రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట. ఇకపోతే మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేటీఆర్, హరీష్ రావు విడివిడిగా కేంద్ర మంత్రులను కలిసి కవిత బెయిల్ వ్యవహారంపై ఫలవంతమైన చర్చలు జరిపినట్టు సమాచారం. అందుకే ఢిల్లీ వెళ్లొచ్చాక కేటీఆర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కవిత త్వరలోనే బయటకొస్తారని చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ను ఒంటరిగా ఎదుర్కోవడం ఇక కష్టమే అని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని, అందుకోసం ముందుగా కవిత కేసు క్లియర్ అయితే తర్వాత మరో అడుగు ముందుకేసి విలీనమా లేక మద్దతా అనే విషయంపై ఓ క్లారిటీకి వద్దామని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం. కనీసం ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే జాతీయ పార్టీ మద్దతు తప్పదన్న విషయాన్ని గుర్తించారు. పొరుగు రాష్ట్రం ఏపీలోనూ బీజేపీతో జతకట్టి టీడీపీ అధికార పగ్గాలు చేపట్టినట్లుగా ఇక్కడ కూడా అక్కడి కూటమి బాటలోనే కేసీఆర్ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సిబిఐ కేసులో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుని కవిత అప్రూవర్గా మారితే ఇక ఈ బెయిల్ కూడా ఆలస్యం జరగకుండా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ క్రమంలో కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. వారం రోజుల పాటు ఢిల్లీలో హై లెవెల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్లో మెడికల్ గ్రౌండ్స్పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలిచ్చారు. వచ్చే వారం కవితకు బెయిల్ వస్తుందని, ప్రాసెస్లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం సాయంత్రానికి కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్ట్ అయినట్లుగా బయటకొచ్చింది. కవిత 11 కేజీల బరువు తగ్గారని, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న కారణంగా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరితే కోర్టు సంతృప్తి పడితే మరో కేసులో అంటే ఈడీ కేసులో కూడా బెయిల్ వచ్చినట్లే. అందుకే ఈ కోణంలో ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.
17 నెలల పాటు జైల్లో ఉన్న సిసోడియాకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వచ్చే వారంలోని కేజ్రీవాల్కు కూడా బెయిల్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సైజుకు నేతల్ని జైల్లో పెట్టిన సమయానికి పొంతన లేదన్న వాదన ఉంది. వేల కోట్ల అవినీతి చేసిన వాళ్లు కూడా అంతకాలం జైల్లో ఉండలేదన్న భావన ప్రజల్లో వస్తోంది. కవిత కూడా మార్చి 15వ తేదీన అరెస్ట్ అయ్యారు. మిగిలిన వారు అప్రూవర్లుగా మారితే బెయిల్ ఇచ్చేశారు. కవిత మాత్రమే జైల్లో ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా అప్రూవర్గా మారితే బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనానికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఊహించని యూటర్న్లతో కూడిన పెను రాజకీయ మార్పులు సంభవించే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలోనూ ఏపీ తరహాలో భారీ పార్లమెంటు సీట్లు రాబట్టుకోవాలంటే బీజేపీకి కూడా బీఆర్ఎస్ అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలోనూ బీజేపీ గట్టిగా పాగా వేయాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే అని బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇన్ని సానుకూల అంశాల మధ్య కవిత విడుదలవడం తథ్యమని అంతా భావిస్తున్నారు.